సో 'లెనిన్' మూవీ ఫైనల్‌గా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్‌తో నడుస్తుంది. ఏం అవునండి. జెప్తారు? అది నేను చాలా ఆనందపడుతున్నానండి. అఖిల్ గారి విషయంలో. ఎందుకంటే ఆయన ఎంతో మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని వర్కౌట్ అవుతున్నాయి. కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. అల్టిమేట్‌గా ఏంటంటే ఒక మంచి ప్రయోగం చేశాడు. మంచి ప్రయోగం చేసి ఈ 'లెనిన్' రూపంలో బయటకొచ్చి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం అయితే చాలా సంతోషం. యాక్చువల్‌గా మొన్న అంటే 9థ్ ఈవినింగ్ షోస్ పెద్ద అంటే ఈవినింగ్ షోస్ అని కాదు సారీ. బుకింగ్స్ అన్నీ కొంచెం డల్ అనిపించినా గానీ నిన్న మార్నింగ్ షోస్ నుంచి కూడా ఊపందుకున్న ఎక్స్ట్రాడినరీ అనమాట. సినిమాలో మనం చెప్పాలంటే అండి, సినిమా గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు అంటే నేను ఒక ఈ 10 ఏళ్లలో పోనీ అట్లీస్ట్ ఈ 10 ఏళ్లలో ఇన్ని ట్విస్టులు ఉన్న సినిమాని నేనైతే చూడలే. అన్ని ట్విస్టులు అన్నమాట. ప్రతి క్యారెక్టర్‌కి ఓ ట్విస్ట్ ఉంటది. అన్ని ట్విస్టుల మీద సినిమా నడిపించడం. అఖిల్ అక్కినేని చాలా గొప్పగా నటించడం. ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే ఆయన కళ్ళల్లో ఆహ్, కారం కొట్టేస్తారండి. కారం కొట్టినప్పుడు రియల్ పెర్ఫార్మెన్స్ అనమాట. నిజంగా మన కళ్ళల్లో కారం కొడితే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామో అంత గొప్పగా రియాక్ట్ అయిన యాక్టింగ్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే అల్టిమేట్‌గా మనకొక టువర్డ్స్ క్లైమాక్స్‌కి వచ్చేటప్పటికి ఒక ఇంకా ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఉంటది అఖిల్ విషయంలో. ఆ ట్విస్ట్ ఏంటనేది మీరు సినిమాలోనే చూడాలండి. అంటే అన్న ఎక్స్ ఈ హ్మ్. మధ్య కాలంలో ఏ హ్మ్. సినిమాలు వచ్చినా గానీ ఎంతో హ్మ్. కొంత నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు హ్మ్. కావాలని. అవునండి. బట్ ఈ సినిమాని మాత్రం హ్మ్. తెలుగు యువత హ్మ్. ఎవరైతే సినిమా పిచ్చోళ్ళు ఉంటారో హ్మ్. ప్రతి ఒక్కరు లేపుతున్నారు. అవునండి. ప్రతి ఒక్కరు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. అవునండి. ఎందుకనుకోవచ్చు? ఎందుకంటేనండి సినిమా బాగుందండి. ఒక విధంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో సినిమా బాగుండి 'మనశంకర్ వరప్రసాద్' గారికి ఎంత ట్రోల్ చేశారో చూడక్కర్లే. కానీ అన్నిట్లికంటే అది ఎక్కువ కలెక్ట్ చేసేస్తుంది. అంటే ట్రోల్ చేసినోళ్ళే తిరిగి మళ్ళీ ఎదవల కింద అయిపోతున్నారు. ఈ విషయంలో ఒక మంచి సినిమాని మనం చంపుదామని చూస్తే ఈళ్ళే చివరికి కనుమరుగైపోయేలాగా అయింది. ఆ విధంగా ఏంటంటే ఒక 'లెనిన్' అనే సినిమా అండి ఎక్స్ట్రార్డినరీ ప్రయోగం, ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్‌లన్నీ కూడా అన్ని ట్విస్టులు ఉండటం కూడా మనం సార్ చాలా మరి సార్లు చూసాం. సార్ 'నాగార్జున' గారు, హ్మ్. 'అఖిల్' గారు ఇద్దరు కలిసి హగ్ చేసుకొని ఏడవడం జరిగింది హ్మ్. నిన్న హ్మ్. సక్సెస్ అయిన తర్వాత. ఆ అవునండి. బాండ్ గురించి ఏం చెప్తారు? బాండ్ ఏంటంటేనండి, ఆ బాండ్ చూస్తే తండ్రి అనేవాడికి కొడుకు అనేవాడు ఎంత ముఖ్యం. ఆ కొడుకు సక్సెస్ చూసి తండ్రి ఎంత ఉప్పొంగుతాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది అది చూసి చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారండి నాతో సహా. నేను కూడా ఆ బాండింగ్ చూసి అఖిల్ అక్కినేని ఆ కేక్ కట్ చేసి చిన్న ముక్క తిన్న తర్వాత తండ్రి కాళ్ళకి నమస్కరించి హగ్ చేసుకుని తండ్రి కాళ్ళకి మళ్ళీ దండం పెట్టి ఏడవటం అనేది ఎంత ఎమోషన్ అయ్యారు. అంటే ఒక సక్సెస్ కోసం ఎంత గోల్డెన్ స్పూన్‌లో పుట్టినా సరే, ఆయనకి యాక్చువల్‌గా దీని మీద వచ్చేది మహా అయితే ఒక 50,00,00,000 వస్తాయో, 100,00,00,000 వస్తాయో. కానీ ఆయన కొన్ని వేల కోట్లు చూసిన మనిషి. అటువంటి వాడు కూడా జనాలు ఇచ్చే సక్సెస్ కోసం, జనాలు ఇచ్చే ఆదరణ కోసం, వాళ్ళ అభిమానం కోసం ఎంత చేస్తాడు, ఎంత ఇదవుతాడనేది ఈ సినిమా సక్సెస్ అఖిల్ మరొకసారి చూసాడండి. చాలా సంతోషం 'భాగ్యశ్రీ' అనిపించింది. గారు కూడా హీరో సరైన హిట్ లేదు. అవునండి. రామ్ పోతినేతో చేసింది, లైక్ ఆహా! 'మిస్టర్ బచ్చన్' అని రవితేజతో చేసింది. ఏది హిట్ అవ్వలేదు. అవునండి. ఈ సినిమా హిట్ అయినందుకు మళ్ళీ ఈరోజు స్టేజ్ మీద ఏడవడం జరిగింది. అవునండి. అవును. దాన్నెలా చూస్తారు? దాన్ని ఏంటంటే ఎమోషన్ అండి. ఒక సక్సెస్ అనేది మనకి ఏ విధంగా ఉద్వేగాన్ని ఇస్తదో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. స్టేజ్ మీద ఆ కృతజ్ఞత చెప్పేటప్పుడు ఎంత వాళ్ళు మదన పడతారు, ఎంత బాధపడతారనేది భాగ్యశ్రీ గారు చూసినా, లేదా నేను అఖిల్ గారు బాధపడటం చూసినా ఏంటంటే సక్సెస్ కోసం వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారో, ఎంతో ఎదురు చూస్తూ ఉండగా ఒక సక్సెస్ వస్తే వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతదనేదే ఈ కన్నీళ్లతో వచ్చే బాష్పాలండి. మరి ఎంతవరకు కలెక్ట్ చేస్తది అనుకోవచ్చు సార్? ఇది కలెక్షన్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని నేను చెప్పలేను గానీ, ఎక్స్ట్రార్డినరీ ఫిగర్స్ అయితే క్రియేట్ చేస్తదండి. ఓవరాల్‌గా ఏంటంటే, అఖిల్ విషయంలో ఈ 'లెనిన్' బ్లాక్ బస్టర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందపడుతున్నాను కూడా.